హలో అండి. ఇంతకుముందు మన వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్గా ఉండేవి ఇంపార్టెంట్వి చూసుకున్నాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఈరోజు ఫోర్త్ క్లాస్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్ అయ్యే బిట్స్ అనేవి చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం. సమిష్టి, ఉమ్మడి, వృష్టి, తల్లి సంరక్షిత కుటుంబం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వృష్టి కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఆటల నియమానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా డెడ్ లైన్ గీత తప్పక తాకాలి. కూత మధ్యలో ఆపినట్లయితే అవుట్. ఆటగాళ్ళు గోళ్లు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అనేది రాసుకొని ఆడవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్లలో ఎర్ర లైట్ ఏంటి? ఆగాలి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్లలో పచ్చ లైట్ అంటే ముందుకు వెళ్ళాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్లలో ఆరెంజ్ లైట్ అంటే సిద్ధంగా ఉండాలి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందింది? బ్యాడ్మింటన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, కోనేరు హంపి విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడకు చెందిన వారు? సో ఇద్దరు కూడా ఏ క్రీడకు చెందిన వారు? ఆప్షన్ 2 చదరంగం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందిన వారు? మిథాలీ రాజ్ ఎవరు? క్రికెట్ కెప్టెన్. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, మేరీ కోమ్ ఏ క్రీడకు చెందిన వారు? మేరీ కోమ్ ఏ క్రీడ? ఆప్షన్ 1 బాక్సింగ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరణం మల్లేశ్వరి ఏ క్రీడకు చెందిన వారు? కరణం మల్లేశ్వరి అనగానే ఎవరు గుర్తొస్తారు? వెయిట్ లిఫ్టింగ్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. టెన్నిస్, షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్. టెన్నిస్ వచ్చేసి మనకి సానియా మీర్జా, షూటింగ్ వచ్చేసి గగన్ నారంగ్, బాక్సింగ్ వచ్చేసి మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్. ఆన్సర్ వచ్చేసి 11th వన్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. పిల్లల ఆటల సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం? ఏ సంవత్సరంలో మనం ప్రపంచ కప్ గెలుచుకున్నాం? 2011. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ముఖం ఉంచి నిలబడినప్పుడు కుడి చేతి వైపు ఉండే దిక్కు? కుడివైపు ఏముంటుంది మనకి? ఆప్షన్ 4 దక్షిణం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ముఖం ఉంచి నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు ఉండే దిక్కు? ఆన్సర్ 3 ఉత్తరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ క్వశ్చన్, తూర్పు దక్షిణం మధ్య ఉండే మూల? తూర్పుకి దక్షిణంకి మధ్య ఉండే మూల ఆగ్నేయం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దక్షిణం పడమర మధ్య ఉండే మూల నైరుతి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం తూర్పుల మధ్య ఉండే మూల? ఆన్సర్ వచ్చేసి ఈశాన్యం మూల. నెక్స్ట్ పడమర ఉత్తరాల మధ్య ఉండే ప్రదేశం? ఆన్సర్ వచ్చేసి వాయువ్యం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఏ దిక్కును కాగితంపై భాగాన ఉండేలా చూడాలి? పై దిక్కున ఏది ఉండేలా గీయాలి? ఉత్తరం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మండలం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్సెట్టిపేట ఏ జిల్లాలో ఒక మండలం? ఏ జిల్లాలో? మంచిర్యాల జిల్లాలో ఒక మండలం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాజధాని
హైదరాబాద్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 25 తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులను గుర్తించండి. ఇక్కడ మనకి ప్రవహించే నది ఆన్సర్ వచ్చేసి గోదావరి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఈ బిట్కి సంబంధించి దారి తెలుసుకుందామా అనే లెసన్లో తెలంగాణకు సంబంధించి గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసీ వంటి నదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సాగు భూమి వివరాలు ఇవి అని అడిగినప్పుడు అడంగల్, పహాని. సో రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, పంటల వివరాలు నమోదుకు బాధ్యత వహించే అధికారి ఎవరు? ఆప్షన్స్ గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దార్, ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రామ రెవెన్యూ అధికారి పంటల వివరాలు నమోదుకు బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రేషన్ కార్డు కొరకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? సో ఇక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దార్, ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి. ఇక్కడ మనం రేషన్ కార్డు కొరకు తహసీల్దార్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐరిష్ కెమెరాను కనుగొన్నవారు? ఆన్సర్ వచ్చేసి మిమీ జాయ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పోలీస్ స్టేషన్లో చేసే పనులకు సంబంధించింది ఏంటి? శాంతి భద్రతలు కాపాడడం, బేరాన్ని ప్రోత్సహించడం, ప్రజలతో విచారించడం, రికార్డు చేయడం, ఫిర్యాదులపై విచారించడం, రికార్డు చేయడం. సో ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మండల పరిషత్ కార్యాలయం చేసే పని కానిది? వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం, అభివృద్ధి చేయడం, భూ వివాదాన్ని పరిష్కరించడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, సాగునీటి సరఫరా. ఇక్కడ మనకి భూ వివాదాన్ని పరిష్కరించడం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తహసీల్దార్ కార్యాలయం చేసే పని కానిది అని అడిగారు. మండలంలోని కార్యాలయం సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, మండలంలో రోడ్లు నిర్మాణం చేయడం, వెట్టి చాకిరీ వంటి ప్రజలను విముక్తులను చేయడం. పని కానిది ఏంటి? ఆప్షన్ 3 మండలంలో రోడ్లు నిర్మాణం చేయడం అనేది వారి పని కాదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనికి సంబంధించి సరికానిది? మండలంలోని సాధారణ రోగులను అప్పుడప్పుడు పరీక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం మండలంలో అమలు చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేయడం. సో ఇక్కడ మండలంలో సాధారణ రోగులను అప్పుడప్పుడు పరీక్షించడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్, బ్యాంకు పని కానిది? ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లు స్వీకరించకపోవడం, మండలంలో మహిళా సంఘాలను రుణాలు ఇవ్వడం. సో ఇక్కడ స్వీకరించకపోవడం అనేది మూడోది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పశు వైద్యశాల పని కానిది గుర్తించండి. జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట, జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట. కానీ దాన్ని చూద్దాం. యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు ఇచ్చుట, జంతువులకు పోషకాహారం ఇవ్వడం. ఆయన అయితే ఆహారాన్ని ఇవ్వడు కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 36 మండల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి? ఇక్కడ అభివృద్ధి సలహాల కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుద్ది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మండల పరిషత్ కార్యక్రమంలో జరిగే అభివృద్ధి సమావేశాలకు ముందుగానే ఎవరి పేరుతో సమాచార లేఖను సభ్యులకు పంపిస్తాడు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎంపీపీ మండల ప్రజా పరిషత్. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 12, 2005 అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు కట్టవలసిన రుసుము ఏంటి? ఇక్కడ గ్రామ స్థాయిలో సమాచారం పొందాలంటే ఉచితంగా మనకి తెలుసుకోవచ్చు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, దారిద్ర్య రేఖను దిగువన వారికి సమాచార హక్కు దరఖాస్తుకు చెల్లించాల్సిన రుసుము. ఇక్కడ కూడా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు ఉచితంగా సమాచారాన్ని సేకరించవచ్చు. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 42, దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి? 30 రోజుల్లోగా సమాచారాన్ని ఇవ్వాలి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వ్యక్తికి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం పొందుటకు పట్టు సమయం. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించడానికి 48 గంటలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ ఎలా పనిచేస్తుంది? సమాచార కమిషన్ కేంద్రంలో కేంద్ర కేబినెట్ మీద ఆధారపడి, రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్ మీద ఆధారపడి, కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా కేంద్ర కేబినెట్పై ఆధారపడి, నెక్స్ట్ స్వతంత్రంగా. సో సమాచార కమిషన్ ఎలా పనిచేస్తుంది? ఆప్షన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూ వివాదాలను పరిష్కరించడం దేని బాధ్యత? ఇక్కడ భూ వివాదాలు పరిష్కరించడం తహసీల్దారు కార్యాలయం బాధ్యత. నెక్స్ట్ 46, బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం దేని బాధ్యత? నాణ్యమైన విద్యను అందించేలా చూడడం ఆప్షన్ 4 మండల వనరుల కేంద్రం బాధ్యత. నెక్స్ట్ 47, ప్రాథమిక విద్యను అందించడం దేని బాధ్యత? ప్రాథమిక విద్యను అందించడం మాత్రం మండల పరిషత్ కార్యాలయం బాధ్యత. 100% పిల్లలు బడిలో చేరడానికి చూసేది మాత్రం మండల వనరుల కేంద్రం బాధ్యత. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 48, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణకు పర్యవేక్షించడం దేని బాధ్యత? ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణకు ఆప్షన్ 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బాధ్యత. నెక్స్ట్, సాగునీటి సరఫరా దేని బాధ్యత? సాగునీటి సరఫరా మండల పరిషత్ కార్యాలయం బాధ్యత. ఆప్షన్ 1. నెక్స్ట్ 50 క్వశ్చన్, శాంతి భద్రతలు కాపాడడం ఎవరి బాధ్యత? సో ఇక్కడ పోలీస్ స్టేషన్ బాధ్యత. ఇక్కడతో మనకి 50 క్వశ్చన్స్ అయిపోయాయండి. ఇంకా 4th క్లాస్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.